ఇప్పుడంటే గిన్నెలు కడగడానికి ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ వచ్చినాయి కానీ ఒకప్పుడు గిన్నెలు కడగాలి అంటే ఓన్లీ ఎండుగడ్డి అలాగే కొబ్బరి పీచుతోటే క్లీన్ చేసేవాళ్ళు కదా. కొబ్బరి పీచుతో కావాలంటే డైరెక్ట్ గిన్నెలు కడిగేసుకోవచ్చు, కానీ మనకి చూడడానికి కొంచెం స్టైలిష్ గా ఉండాలి అనుకుంటే ఇలా స్క్రబ్బర్ ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పీచుని పాత దువ్వెన ఒకటి తీసుకొని మొత్తం దువ్వేశారంటే పొట్టంతా బయటకు వచ్చేస్తుంది, అది మొక్కలకి వేసుకోవచ్చు. తర్వాత దాన్ని బాగా ఇలా రోల్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రబ్బర్ చుట్టేసుకోండి. కొంచెం కొంచెం పీచ్ యాడ్ చేసుకుంటూ రౌండ్గా చుట్టేసుకొని ఒక సూది దారంతో బాగా కుట్టేసుకోవాలి, పీచ్ అనేది బయటకు రాకుండా. ఇలా సింగిల్గా ఒకటే చుట్టుకున్నామంటే అది పల్చిగా ఉండి ఒక 2-3 డేస్కే పాడైపోతుంది. కాబట్టి ఇలా రెండు రెడీ చేసుకొని రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ ఊడిపోకుండా సూది దారంతో నీట్గా కుట్టేసుకోవడమే. వేస్ట్గా పడేసే కొబ్బరి పీచుతో ఇది రెడీ చేసుకోవడానికి మనకి 10 నిమిషాలు కూడా పట్టదు. ఇదే కొబ్బరి పీచు బయట షాపుల్లో ఎకో ఫ్రెండ్లీ అని అమ్మితే వందలైనా పెట్టి కొనుక్కుంటాం కదా. ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి.